హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అరటి పువ్వుతో కర్రీ చూపించబోతున్నానండి. అది ఆవపెట్టిన కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అరటి పువ్వు ఇలా చివరిన కాస్తుంది కదా, దాన్ని కోసి తెచ్చుకోండి. దాని క్లీనింగ్ చూపిస్తాను ఇప్పుడు. ఒక ప్లేట్, ఒక నైఫ్, ఆయిల్ తీసుకోండి. ఆయిల్ చేతులకు ముందుగా అప్లై చేసుకోండి, లేదంటే ఆ అరటి పువ్వు జిగురు అనేది చేతులకు పట్టేస్తుంది. ఇలా మనం అరటి పువ్వును అనేది ఒలుస్తుంటే ప్రతి దాంట్లోనూ ఇలా ఉంటుందన్నమాట. మనం ప్రతి పొరకి తీసినప్పుడల్లా లోపలికంటే అలా పువ్వులు వస్తూనే ఉంటాయి. అలా పువ్వులన్నీ ఒలుచుకోవాలి. ఈ అరటి పువ్వు కర్రీ హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్కి అయితే నెలసరి సమయంలో వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయంట. ఆడవాళ్ళకి అవసరమైన కాల్షియం ఎక్కువ ఉంటుంది. అరటి పువ్వు కర్రీని నెలకు ఒకసారైనా తినడం చాలా మంచిది. మీకు అవైలబుల్గా దొరికినప్పుడు అరటి పువ్వు కర్రీ అనేది చేసుకోండి. ఇలా పువ్వులన్నీ ఒలుచుకోవాలి. తర్వాత చూడండి, లోపల మొగ్గ అనేది అలా ఉంది. 2 పువ్వులు వలిచాము, ఇన్ని పువ్వులు వచ్చాయి. ఇవి చిన్ని పువ్వులు, వీటిని ఇంకా క్లీన్ చేయక్కర్లేదు. పెద్ద పువ్వులను క్లీన్ చేసుకుందాం. ఈ మొగ్గలు ఉన్నాయి కదా, వీటిని కట్ చేసి వేసేసుకోవచ్చు. కట్ చేస్తాను. ముందుగా మొగ్గకున్న కాడను తీసేసి దాన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటి లోపల కూడా చిన్ని పువ్వులు ఉన్నాయి, చూసారా? ఇలా వీటిని చిన్ని ముక్కలుగా తరుక్కోవాలి. ఇదైతే కొంచెం క్యాబేజ్లా ఉంది. ఇలా 2 మొగ్గలను తరిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అరటి పువ్వులు క్లీనింగ్ చూపిస్తాను. ప్రతి పువ్వును తీసుకుని మనం లోపల వలుస్తుంటే ఇలా పెద్దగా బొడిప వచ్చి ఉంది కదా, దాన్ని తీసేయాలి. తర్వాత ఆ పక్కనే పలచటి ఒక పొర ఉంటుంది, మనం తీస్తుంటే అది కూడా వచ్చేస్తుంది. ఆ రెండింటిని తీసేయాలి. అవి కూరలో వేస్తే ఉడకవు, చేదనేది వస్తుంది కూరకి. వీటన్నిటిని మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా బొడిపులన్నీ తీసేయాలి. ఇవి మీరు కూరలో ఒకవేళ వేసేసినా కానీ అవి ఉడకకుండా పైకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం మనం వాటన్నిటిని క్లీన్ చేసుకున్న బొడిపలు. ఇవి లేత పువ్వులు, ఇంకా క్లీన్ చేయలేదు. వీటిని డైరెక్ట్గా కట్ చేసి వేసేస్తాను. మనం కోసి పెట్టుకున్న మొగ్గలు, క్లీన్ చేసుకున్న అరటి పువ్వులు. వీటికి జిగురు ఎక్కువ ఉంటుంది. వీటిని ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాము. అరటి చెట్టుతో ఎన్నో ఉపయోగాలండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. అరిటాకు యూస్ చేస్తాం, అరటి పువ్వు, అరటి పళ్ళు, అరటి బొంద కూడా యూస్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా పెరుగుని తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వులను వేసి నీట్గా 2-3 సార్లు వాష్ చేసేస్తే జిగురు వదిలిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, మనం కొద్దిగా పులిహోరకు వేసుకునే పోపులా వేసుకోండి. అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఘాటుగా ఉండటం వల్ల వగరు అనేది రాకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది. పోపు దినుసులన్నీ వేసి వేయించుకుందాము. ఇలా పోపు దినుసులన్నీ ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న అరటి పువ్వును యాడ్ చేసుకుందాము. ఈ అరటి పువ్వును బాగా మగ్గేదాకా కలుపుకోండి.
ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అదంతా వేగేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అరటి పువ్వు అనేది కొంచెం మగ్గిన తర్వాత చిక్కగా తీసుకున్న చింతపండు పులుపుని యాడ్ చేసుకోండి. చింతపండు పులుపు వేసిన తర్వాత కలిపి కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా అరటి పువ్వు అంతా బాగా మగ్గిన తర్వాత ఆవాల్ని కొద్దిగా పేస్ట్లా చేసుకుని తక్కువ యాడ్ చేసుకోండి. అరటి పువ్వు క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను నేను. ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆవపిండి వేసాక కర్రీ ఎక్కువ ఉంటే చేదు వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అరటి పువ్వు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.